నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను ఇడిపోవకయ్యా, నువ్వు లేక నేను బతుకులేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనములు. క్రీస్తు కానాను పరిచర్యను ఈ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మేలు కలుగుటకై మా ఈ కార్యక్రమం ద్వారా మీలో మార్పు తేవాలని మా ఈ క్రీస్తు కానాను పరిచర్య అను కార్యక్రమం మీ ముందుకు తెచ్చి ఉన్నాం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ టి రూబెన్ గారు వాక్యం అందించారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మన రక్షకుడు మన తండ్రి అయిన మన దేవాతి దేవుని పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా కానాను క్రిస్టియన్ మరి పరిచర్య ప్రారంభించి నెల పాటలు అవుతుంది. ఈ పరిచర్యలు మాతో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అక్కర నిమిత్తము మేము ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థిస్తాం, మా కొరకు మీరు ప్రార్థించండి. ఈరోజు సమాధానము అనే మాట మీద మనము గిజ్జోను చూస్తాం. మరి గిజ్జోను దేవుని మందిరాలు మరి బలిపీఠాలు పడగొట్టి దేవుని మందిరం కట్టించాడు. మరి గిజ్జోను గురించి మనం చూద్దాం. మరి ఇప్పుడు మనము చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 23 అధ్యాయము చూడండి. ఇక్కడ న్యాయాధిపతులు 23 చూడండి. మిట్లారా న్యాయాధిపతులు 6 అధ్యాయము 23 వచ్చిన చూద్దామండి. న్యాయాధిపతులు 6 అధ్యాయము 23 వచ్చిన చూద్దాం. గిజ్జోను గురించి మనం చూసుకుందాం. యెహోవా దూత ఇట్లా నేను 6 అధ్యాయం 23 వచనం 6:23 అప్పుడు యెహోవా నీకు సమాధానమును భయపడకము, నీవు సావవని. చాలండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని విస్తారముగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. పవ్వ ఎత్తబడిన లేఖ భాగం అర్థమయ్యే రీతిగా దగ్గర ఉన్నవారు దూరం ఉన్న వారికి అనేకులకి వినటానికి మాదిరికలంగా పవ్వ ఆశీర్వదించమని, అచ్చలుపుని నన్నును ముట్టమని సహాయమును చేయమని మా రక్షకుడైన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంటున్న నేను కూడా గిజ్జోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియమైన అమ్మ నీవు సావనే సావవు, నీకు సమాధానము కలుగును గాక. సమాధానము నీ కుటుంబంలో ఉందా? నీ సంఘములో ఉందా? నీలో సమాధానం ఉందా? సమాధానము లేక కొన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, సమాధానము లేక సంఘాలు పతనమైపోతున్నాయి. సమాధానం ఉండాలండి. సమాధానము లేకపోతే కుటుంబాలు పతనమైపోతున్నాయి. భార్య ద్వారా భర్తకి సమాధానం ఉండదండి, భర్త ద్వారా భార్యకి సమాధానం ఉండదు, బిడ్డల ద్వారా చూడండి తల్లిదండ్రులకి సమాధానము నెమ్మది ఉండదు. పేమెంట్ తిని బిడ్డలారా, మరి గిజ్జోనైతే రాత్రైపోయి ఆ ఊరు మొత్తం కట్టించిన బలిపీఠాలన్నీ పడగొట్టి యెహోవాకి కొత్త బలిపీఠం కట్టిస్తాడు. అయితే పేమెంద్ర అవి బయలుదేవతల బలిపీఠాలు. మరి గిజ్జోనికై ఇష్టం లేదు. యెహోషాపాతు అయితే పేమెందని బిడ్డలారా, మరిదిగో ఊరు మొత్తం, ఆ పల్లె మొత్తం, ఆ గ్రామం మొత్తం దొమ్మెత్తి వచ్చారు గిజ్జోని మీదకి. ఏడి నీ కుమారుడేడి, అతన్ని మేము సంపాలని ఊరు మొత్తము వచ్చారు. అయితే గిజ్జోను భయపడలేదండి. ఎందుకంటే నువ్వు సావనే సావు గనుక నీకు సమాధానమని దేవుడు గిజ్జోనుతో మాట్లాడాడండి. ఊరు మొత్తం కాదు, పట్నం మొత్తం ఏకమైనా దేవుని బలం ఉన్నప్పుడు ఎవడేం చేయలేడండి. నీ కుడి పక్కన 10,000 మంది, ఎడమ పక్కన 10,000 మంది ఉన్నా ఎవరు నిన్నేం చేయలేరు. ఈ 10,000 మంది అయినా 5,000 మంది ఎవరేం చేయరు. ఎందుకు చేయలేరంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, నీలో సమాధానం ఉన్నప్పుడు, నీలో నెమ్మది ఉన్నప్పుడు, నీలో ముందు భయం ఉన్నప్పుడు అండి.
చూడండి పేందిని బిడ్డలారా, మరి రోమా పత్రిక 5:1 చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో, చూశారండి, విశ్వాసం మూలముగా. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టలు కారండి. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలు అవుతారు, విశ్వాసం ఉంటే దేవునికి దగ్గర అవుతారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు సమాధానం అండి. మరి క్రీస్తులో లేకపోతే నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మూలమనే మనకు సమాధానం ఉందండి. ప్రేమిందిని బిడ్డలారా, ఒక కుటుంబాన్ని చూస్తే ఆ కుటుంబంలో సమాధానం లేదు. ఎందుకు లేదు? భార్య అన్ని విధాల లోకాశలలో, లోక సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైన కోరికల్లో ఉండి ఆ కుటుంబంలో సమాధానం లేదు. చూడండి, ఒక్కరి గుండా కుటుంబము పతనమైపోతుంది. ఆ కాను చేసిన పాపానికి కుటుంబంతా అగ్నితో కాల్చబడ్డారండి, రాళ్ళతో కొట్టబడ్డారు. అలాగనే ఈ కుటుంబం కూడా ఒక్క ఆమె చేసిన పాపానికి కుటుంబం అంతా పతనమైపోతుందండి. చూశాం. చూడండి, మరి మనము కూడా మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? దేవుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఎలాంటి బాధ రాదండి, ఎలాంటి అవమానం రాదు. ఎప్పుడైతే లూసిఫర్ అయినా గద్దించే సింహానికి అది లోపడతారో, అది ఎవరిని అది పొంచుకొని ఉండదు కనుక, ఎప్పుడైతే లోనవుతావో అప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉండదు. ఎవరికి లోనయ్యావు? నువ్వు ఈ లోక అధికారికి లోనయ్యావు కనుక నువ్వు ఎవరికి లోబడేదానికి కాదు. ఎందుకంటే శరీర సంబంధమైన మనసున్నది కనుక నువ్వు లోబడవు. ఎవరికి లోబడవు? సంఘానికి లోబడవు, సమాజానికి లోబడవు. ప్రేమందిని బిడ్డలారా, కుటుంబంలో భర్తకు లోబడవు, బిడ్డలకు లోబడవు, ఎవరికి లోబడవు? దేవునికి కూడా లోబడే మనసు కాదు నీది. అది ఆత్మాంతర మనసు అయితే అందరికి లోబడద్దండి. చూడండి ప్రేమందిని బిడ్డలారా, అయితే మన తండ్రి అయిన దేవుని యొక్క నీకు సమాధానం. అదే 10వ వచనం చూద్దామండి, 5:10 చూద్దాం. ఎందుకంటే పేమైన అమ్మ పేమైన ఏలయనగా శత్రువులమైన ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో, చూసాండి, ఒకప్పుడు మనం శత్రువులమే. ఎవరికి శత్రువులమే? సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు మనం శత్రువులమే. లోకస్తులుగా ఉన్నాం, పాపాత్తులుగా ఉన్నాం, లోకములో పాపములో ఉన్నాము కనుక దేవుని పని ఎగతాళి పరిచేవారిగా ఉన్నాము, దేవుని పని వేలన పరిచేవారిగా ఉన్నాము, దేవుని పని అవమానపరిచేవారిగా ఉన్నాము. దైవజనుల్ని అవమానపరిచి మన ఇష్టాంతరం మాట్లాడుతున్నాం. దేవుణ్ణి మాట్లాడినా, దైవజనుడిని మాట్లాడినా శత్రువులమే, దుర్మార్గులం కనుక ఒకప్పుడు మనం శత్రువులమండి. అయితే ఆయన కుమారుడైన, ఎవరి కుమారుడు? యెహోవా దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం వచ్చిందండి. లేకపోతే లేదండి, సమాధానం లేదండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అన్న, ప్రేమైన అక్క, ప్రేమైన తమ్ముడా, ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా సమాధానం ఉండాలంటే మొదట నీవు నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలా, వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, సంఘ ప్రార్థన ఉండాలా. ఈ 3 మీ జీవితంలో ఉండాలా. ఒక ఆమె చూడండి, ఒక సంఘ పెద్ద భార్య ఉన్నది. ఆ సంఘ పెద్ద నిత్యం ప్రార్థన చేస్తాడు. ఈమె మారాలయ్యా, ఈమె హృదయం మారాలి. ఎందుకంటే నోరు ఇప్పితే చండాలమైన బూతులండి. ఎవరి మాట వినేది కాదు, చండాలమైన బూతులండి. ఆ సంఘ పెద్ద ఊరు మొత్తం పెద్దని అందరం ఎక్కిస్తారు, మంచివాడని. అయితే ఇంట్లో మాత్రము పనికి రాడండి. పౌలు ఏమంటున్నాడు? ముందు నీ ఇంటిని ఏలిన వాడివైతే సంఘాన్ని వేలమంటున్నాడు. ఇంట్లో వేలకపోతే సంఘాన్ని ఏం వెళ్తామండి? ఆలోచించేయండి. ఆ సంఘ పెద్ద ఒకటే దుఃఖములో ఉంటాడు. అయితే దేవుడు అన్ని విధాల అదొక ముళ్ళు, అదొక ముళ్ళండి. ఆ ముళ్ళు ఉండబట్టే దేవుళ్ళు ఉన్నాడేమో కాలం. ప్రేమందిని బిడ్డలారా, అయితే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఏం చెబుతుందంటే, మరి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దామండి. క్రీస్తును గ్రహించు సమాధానమును మీ హృదయములలో, చూడండి, క్రీస్తును సమాధానము మీ హృదయములలో వ్యాలనీయండి.
ప్రియమైన అమ్మ, ప్రియమైన అక్క, క్రీస్తు శరీరం తింటున్నావు, క్రీస్తు అవుతున్నా మంచిదే కానీ రోగాలు తెచ్చుకోబాకండి. ఏదో రొట్టె ఊరికి వస్తుందలే, రసం ఊరికి వస్తుందని పుచ్చుకుంటున్నావేమో, రోగాలు వస్తాయి. బైబిల్లో ఉన్న రోగాలన్నీ నీకే వస్తాయి. అయితే క్రీస్తు అనే సమాధానం నీ హృదయములో వేలని, నీ మనసులో వేలని. ప్రియమైన అమ్మ, ప్రియమైన అయ్యా, వ్యాలనిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించి సమాధానం వెంటాడేవాడిగా ఉంటే, మరి గిజ్జోన్తో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? నువ్వు సావనే సావో గిజ్జోను, నువ్వు సావనే సావో, సమాధానం నీకు. ఎందుకండి ఆ మాట అండి? రాత్రంతా బలిపీఠాలని పడగొట్టి వచ్చాడు, బయలుదేవల బలిపీఠాలని పడగొట్టి వచ్చాడు. యెహోవా నామమున బలిపీఠం మరి కట్టగలిగాడు గనుక దేవుడు అతనికి అన్ని విధాల సమాధానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము 23వ వచనం ఏం చెబుతుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:23 ఏం చెబుతుందంటే, తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమను. చాలు చూడండి, తండ్రి అయిన, ఎవరండి? తండ్రి అయిన దేవుని ప్రేమ. నీలో ప్రేమ ఉందండి? నీలో దేవుని ప్రేమ ఉందా? నీలో ప్రేమ ఉంటే ఏముండాలా? నీలో ప్రేమ ఉంటే సమాధానం ఉంటుంది, నీలో ఓర్పు ఉంటే సమాధానం ఉంటుంది, నీలో నెమ్మది ఉంటే సమాధానం ఉంటుంది. మొదట నీవు పెద్దలకి, చిన్నలకి, యవ్వనస్తులకి, దైవజనుడికి ముందు లోబడి ఉండాలా. ఉన్నావా? లోబడి ఉంటే సమాధానం ఉంటుంది. నీలో లోబడే ఓర్పు లేదే, ఒక మాట అన్నుడంటే నువ్వు 100 మాటలు అంటున్నావు. నీలో సమాధానం ఎలా ఉంటుంది? నెమ్మది ఉంటుంది. ఎందుకు నువ్వు ఇలా భక్తురాలు అవుతున్నావంటే నీ జీవితంలో విశ్వాసం లేదు, నీ జీవితంలో నమ్మకస్తం లేదు. ప్రేమిందిరా, మరి ఆయన ఎరిగామని అనుకుంటున్నాం. ఏమంటున్నాడు? దేవుని ఎరిగామని వారు చెప్పుకుందురు గాని ప్రతి సత్కార్యములో భక్తులైన పిల్లల వలె ఉన్నారని తీతు పత్రిక 1:16 అంటాడు. ప్రతి దాంట్లో మనమే ఉంటామండి. పెళ్లికాడ మనమే ఉంటాం, ఊర్లో మనమే ఉంటాం, ప్రతి కార్యంలో మనమే ఉంటాం. ప్రతి కార్యములు భక్తులై ఉన్నాం. నీకు సమాధానం ఏడుంది? నెమ్మది ఆడుంది? ఆడిపోతావు. ఈ నల్లు చుట్టకై మన పబు కలుచుట్టుగా ఆడపాడబడతావు. ఈడికొచ్చేయమంటావు సిలువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్లని ఏడబాడతావు. ఇది వేషధారణ కదండి. వేషకైనా పరలోకములో ఉంది కానీ వేషధారికి మాత్రం పరలోకములో లేదు. వేసైతే ఒప్పుకుంటుంది, ప్రభువా అనే పాపము చేశాను, ప్రభువా అనే పాపములో ఉన్నా, నా పాపాలు క్షమించపోవని వేష ఒప్పుకుంటుంది కనుక పరలోకములో వేషకి స్థానం ఉంది. వేషధారైతే రోజు ఒప్పుకుంటాడు, రోజు ఒప్పుకుంటాడు కానీ పాపంలోనే ఉంటాడు. అందుకే ఆ కుటుంబంలో ఏమి లేదు? సమాధానం లేదు. అందుకే ఆ కుటుంబంలో ఏమి లేదు? నెమ్మది లేదు. అందుకే కుటుంబంలో ఏమి లేదు? ఐక్యత లేదండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, వింటున్న నీవు నేను కూడా సమాధానం రావాలంటే మొదట నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, విశ్వాసమును వెంటాడితే నీకు సమాధానం వస్తుంది, వెంటాడితే నీకు సమాధానం ఉంటుంది. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, చూడండి ఇక్కడ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన పత్రిక చూస్తే ఇక్కడ 1 కొరింథీ 2:15 చూద్దామండి. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడు. చూడనా, ఆత్మ సంబంధమైన వాడు. ఏ ఆత్మ? దేవుని ఆత్మ ఉంటే, నీలో దేవుని ఆత్మ ఉంటే అన్ని విషయముల్లో మితముగా ఉంటావు, అన్ని విషయములో జాగ్రత్తగా ఉంటావు, అన్ని విషయములో సమాధానంగా ఉంటావు. దురాత్మ నీలో ఉన్నదనుకో, దురాత్మ నీలో ప్రవేశించినప్పుడు సమాధానంగా మాట్లాడలేవు. మరంట ఒక ఊర్లో పరిశుద్ధం ఉంది,
ఆమె పేరు పరిశుద్ధమ్మ. ఇంకొక ఆమె పేరు ఏం పేరు? శాంతమ్మ అండి. ఇద్దరు మంచి అక్కా చెల్లెళ్ళు, ఇద్దరు ప్రార్థనకే పోయేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే, దేవుని స్తుతించేవాళ్ళే. అయితే ఈ పరిశుద్ధమ్మలో పరిశుద్ధత లేదు, ఆ శాంతమ్మలో శాంతి లేదు, అశాంతి ఉంది. పేర్లు మాత్రం మంచియే. శాంతమ్మ శాంతముందా? పరిశుద్ధమ్మ పరిశుద్ధత ఉన్నదా? బైబిల్ పట్టుకొని పోతాము కానీ నీలో ఏమి లేదు, శాంతము లేదు. నీలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. పేరు పెట్టుకోవటం కాదండి, తీరు ఉండాల, తీరు చూడాల బాగా. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, పేరు పెట్టుకున్నంత మాత్రాన పరలోకం పోము. కానీ మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతులుగా చేస్తానని లేఖనం చెబుతుందండి. మనం ఒప్పుకున్నా మన పాపాన్ని ఒప్పుకుంటున్నామా? అందుకే నీ కుటుంబంలో సమాధానం లేదు, అందుకే నీ కుటుంబంలో నెమ్మది లేదు, పాడైపోతున్నావు. చూడండి ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, అయితే ఇక్కడ చూస్తే అదే 14 అధ్యాయము 14:33 చూద్దామండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 14:13 చూద్దాం. 14:33 చూద్దాం. 14 అధ్యాయము 33 వచనం చెబుతుందంటే, అలాగే పరిశుద్ధ సంఘము అన్నిటిలో చూశారా? అందుకే పరిశుద్ధుల సంఘములో ప్రేమైన తల్లి, సంఘాలు ఈనాడు చూడండి, ఈదికి ఒకటి ఉంది, బజారుకి ఒకటి ఉంది, ఇంటికి ఒకటి ఉంది. సంఘాలు అన్ని పరిశుద్ధ కాదండి, అన్ని పరిశుద్ధమైనవి కాదు. అయితే ఈనాడు ఏ సంఘాలు ఉన్నాయి? పడగొట్ట లేపుట. పడగొట్టేదెవడు, లేపేదెవడు? ఒకడు పడగొడతాడు, 10 మంది పట్టుకొని లేపుతారు. అవి కాదు, సంఘాలు కాదండి, అవి సంఘాలు కాదు. పేమెంట్ తల్లి, పేమెంట్ అమ్మ, పరిశుద్ధుల సంఘాలు అన్నిటిలో మీరు సమాధాన పడి ఉండండి. అయితే పరిశుద్ధుల సంఘాలు ఎక్కడున్నాయండి? ఏదయా, సమరయ, గలిలయ, ఆ ప్రాంతాల్లో సంఘాలన్నీ కూడా సమాధాన పడి ఉన్నాయంట. ఏ ప్రాంతాలలో? ఏదయా, సమరయ, గలిలయ, ఆ ప్రాంతాల్లో ఉన్న సంఘాలన్నీ కూడా సమాధానంగా ఉన్నాయంట. మరి మన సంఘం ఎట్టుందండి? మన సంఘం ఎట్టుంది? ఎవరి ద్వారా పాడవుతుంది? ఎవరి ద్వారా విఫలమవుతుంది? ఒక్కరే ఉంటారని సంఘములో ఒక్కరే ఉంటారు. సంఘానికి పాడు చేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో సమాధానం లేకుండా, వారి కుటుంబంలో నెమ్మది లేకుండా సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు, ఒక్కలే ఉంటారు. జాగ్రత్త పడు ప్రేమైన తల్లి. సంఘాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు, నిన్ను పొలము చేస్తాడు. నేను చెప్పటంలా లేఖనం చెబుతుంది, ఎవడైతే నా ఇల్లు పాడు చేస్తాడో వాడి ఇల్లు పాడు చేస్తానని మరి పౌలు గారు మాట్లాడుతుంది ఇక్కడ. మరి నీ ఇల్లు ఎలా ఉంది? దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? ఆలోచించి పేమెంట్ దేవుని బిడ్డలారా, ఎబ్రీ పత్రిక 12:14 చూద్దాం. ఎబ్రీ పత్రిక 12:14 ఏం చెబుతుందంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు ఏమంటున్నాడు? అందరితో సమాధానం. ఎవరితోనండి? నీకు ఏదో నీకు బంధువులతోనూ రక్త సంబంధులతోనూ నీ మాట వినేవాళ్ళతో సమాధానం కాదు, అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో మాట్లాడని మాట సమాధానంగా ఉండాలా. పరిశుద్ధతలో అందరితో నువ్వు పవిత్రాలుగా ఉండాలా. ఉన్నావా? చూడండి, అందరితో నీకు సమాధానం లేదు. నువ్వు ముందు పోతుంటే వెనకాల పనికిరాందిని అంటారు. ఎందుకంటారు? నువ్వేమనుకుంటున్నావు? నేను ప్రార్థనకు పోతున్నాలే, పాటలు పాడుతున్నాలే, మరి ప్రార్థన చేస్తున్నాలే, ఉపవాసం అనుకుంటున్నావు. కానీ నీ వెనకాల అనేకులు నవ్వుతున్నారు. ఎవరి పాలు కానరాదండి, మరి పక్కవాని మనకు కానొస్తుంటుంది. అయితే అందరితోనూ సమాధానంగా ఉండి పరిశుద్ధతలో, పవిత్రతలో నమ్మకంగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నీవు ఆశీర్వదించబడతావమ్మా. అయ్యా, నువ్వు ఆశీర్వదించబడతావు. అయితే వింటున్నా నేను కూడా సమాధానం ఉందా? చూడండి, సమాధానం ఉంటే అదే 16వ వచనం చూద్దాం. అదే 16వ వచనం ఏం చెబుతుందంటే, చూడండి, అదే 16వ వచనం, ఒక్క పూట జ్యేష్ఠత్వమును హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భక్తుడైన ఎబిసారి ఉండునేమో.
ఏమంటున్నాడండి? ఒక్క పూట భోజనం కోసం. అమ్మ అయ్యా, ఒక్క నిమిషం పాపము కోసం నువ్వు కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావు, సంఘాన్ని పాడు చేసుకుంటున్నావు, విఫలమైపోతున్నావు. నీ బతుకు బస్టాండ్ పాలైపోతుంది ఒక్క నిమిషం పాపము కోసం. అలాగనే ఒక్క పూట భోజనము కోసము తన దేశత్వం హక్కు అమ్ముకున్న ఏశావు లాంటి భక్తుడైన వ్యభిచారైన ఉండునేమో. నేను చెప్పలేదమ్మో, లేఖనం చెబుతుందయ్యా. లేఖనం చెబుతుంది కంటే లేఖనం చెబుతుంది ఒక్క పూట భోజనం కోసము అతను దేశత్వం హక్కును అమ్ముకున్నాడు. ఎందుకు అమ్ముకున్నాడు? భక్తుడైన వ్యభిచారై ఉంటాడేమో. అలాగనే మీరు కూడా ఒక్క నిమిషం పాపము కోసము, ఒక్క నిమిషం పాపము కోసం నువ్వు పనికి రాకుండా పోతున్నావు, సమాధానము లేకుండా పోతున్నావు, కుటుంబంలో నెమ్మది లేకుండా పోతుంది, కుటుంబంలో సంతోషము లేకపోతుంది నీ పాపము గుండా. చేశావా? భక్తురాలుగా ఉండబాకు, భక్తుడుగా ఉండబాకు. ఏశావు అన్ని హక్కును దేశత్వం అమ్ముకున్నాడండి. అలాగే నీవు కూడా అమ్ముకుంటున్నావా? ప్రేమైన తల్లి, ప్రేమైన అక్క, ప్రేమైన అన్న అమ్ముకుంటున్నావా? యవనస్తుడా, ఇప్పుడు నువ్వు మారాలా. ఎందుకంటే ఈ మాటలు విన్నప్పుడు నీ హృదయంలో గుచ్చు కావాలా. ఎందుకంటే దేవుని ఎరిగామని మనం చెప్పుకోవటం కాదు, కానీ మొదట మన పాపాలు మనం ఒప్పు కావాలా. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడమ్మా, అయ్యా ఆయన నమ్మదగిన వాడయ్యా. మరి ఒప్పుకుంటున్నావా? చూడండి, అయితే ఇంకా మనం చూసుకొని ఒక క్వశ్చన్ ప్రార్థన చేసుకుందాం. చూడండి ఇక్కడ అదే 11 చూద్దామండి. సారీ 1 పేతురు పత్రిక 1 పేతురు 11-12 చూద్దామండి. 1 పేతురు పత్రిక 3:11 అండి. 3:11 చూద్దాం. 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి. ఏమంటున్నారు చూడండి, అతడు కీడు నుండి పాపములో ఉంటే, అబద్ధములో ఉంటే, మోసములో ఉంటే అక్కడ తొలగిపోయి మరి చూడండి పిల్లల సమాధానాన్ని వెంటాడు. సంతోషం ఎచుట ఉన్నది, సమాధానమెచుట నాకు దొరికేనని ఎందరినో అడిగాను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎవరిలోనండి? యేసుక్రీస్తులో సమాధానం ఉంది, సమాధానం ఉంది. ప్రేమేంద్రుని బిడ్డలారా, సమాధానం ఉందంటే, మరి నీకు నాకు సమాధానం ఉందంటే ఒక్కసారి ఆలోచించి. ఎందుకంటే ప్రేమేంద్రములరా, మరి కీడు నుంచి తొలగిపోయి సమాధానం వెతుకమ్మా. ఇతనైతే సమాధానం కోసము బంధువులను అడిగాడు, రక్తమును అడిగాడు, అన్నదమ్ములు అడిగాడు, ఎక్కడ అతనికి సమాధానం దొరకలా. ప్రభువైన యేసుక్రీస్తులో సమాధానం ఉంది. గిజ్జోను, నువ్వు సావనే సావవో, నీకు సమాధానం. మరి మన కుటుంబంలో సమాధానం ఉందా? మన కుటుంబంలో నెమ్మది ఉందా? మన కుటుంబంలో సంతోషం ఉందా? ఒక్కరి ద్వారానే కుటుంబం పతనమైపోతుంది, ఒక్కరి ద్వారానే కుటుంబం అవమానపడుతుంది, ఒక్కరి ద్వారానే కుటుంబం బజార్ పాలవుతుంది. జాగ్రత్త. నీ పాపాన్ని బట్టే, నీ మాటను బట్టే, నీ దుర్నీతిని బట్టే, నీ ఆలోచన బట్టి కుటుంబము పాడైపోతుందమ్మా. చూడండి, అయితే ఈ మధ్యాహ్న ఇప్పుడు 2 తిమోతి పత్రిక 2:20 చూద్దామండి. 2:20 చూసుకుందాం. 2:20 చూద్దామండి. నీ యవ్వనిచ్చల నుంచి పారిపోమ్ము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయ వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. నా కుమారుడు తిమోతి, నీ యవ్వనిచ్చలను పారిపోయి ఇదిగో నీతిని వెంటాడు, సమాధానం వెంటాడు, పవిత్రని వెంటాడు, మంచిని వెంటాడు, ప్రేమను వెంటాడు. నీకు ప్రేమ లేకుండా ఎప్పుడు సమాధానం ఏ లెక్కన వచ్చిందండి? నీలో ఏముండాలో? మొదట ఏముండాలండి? ప్రేమేంద్రుని బిడ్డలారా, ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, దయ, దీర్ఘశాంతం, మంచితనము, దయాలత్వం, సాత్వికము, ఆశ విగ్రహము, ఇవన్నీ మనలో ఉండాలండి. ఉన్నాయమ్మా? నీలో ఉన్నాయా? అయితే నువ్వు సమాధానం వెతుకో. నా కుమారుడా తిమోతి, నిన్ను యవనస్తుడు గనుక పారిపో. ఏసే పారిపోయాడండి. ఏసే పాపా నుంచి పారిపోయాడు గనుక ఫలించి కొమ్మన్నాడు అక్కడ. మోసే పారిపోయాడు గనుక నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు.
మరి నువ్వు పాపాన్ని పారిపోతున్నావా? పారిపోవడంలో పాపములోనే పడి ఉన్నా పాపము పండగలాగా ఉంది నీకు. పాపాన్ని పండగలాగా నువ్వు ఆశ్రయిస్తున్నావు. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త అయ్యా. వింటున్నా నీవు నేను కూడా జాగ్రత్త పడాలంటే, సమాధానం మనకు ఉండాలంటే మనం వెంటాడాలి మన ప్రభువుని. ఎప్పుడైతే మనం వెంటాడతామో సమాధానం మనకు వస్తుందండి. చూడండి ఆఖరిగా పేమెంట్ దేని బిడ్డలారా, అదే 16వ వచనం చూద్దాం. 2:16 అండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు ఉండక అట్టి మాట్లాడువారు ఎక్కువగా చూడండి, ఒట్టి మాటలు మాట్లాడువారు వారు భక్తిహీనులు అవుతారు. నా కుమారా తిమోతి, అట్టి మాటలను లోబడబాక్, ఎవరి మాట వినబాక్. అయితే నీకు విన్నావంటే నీ జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అయితే నువ్వు యవన కాలంలో ఉండవు గనుక, జీవము గల దేవుని సంఘములో ఉన్నావు గనుక, జీవులాగా ఉన్నారు వారిని చూసి నువ్వు నేర్చుకోయా నువ్వు వాళ్ళని చూసి. అప్పుడు నీకు సమాధానం ఉంటుంది. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, మరి అటు సమాధానం కావాలంటే చూడండి ఇక్కడ మరి యాకోబు పత్రిక 2:16 చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2:16 ఏం చెబుతుందంటే చూడండి, 2:16 చూడండి ఏం చెబుతుందో. చూడండి 2:16 ఏమైందని బిడ్డలారా, ఎందుకంటే మరి గిజ్జోను నువ్వు సావనే సావు, నీకు సమాధానమని గిజ్జోనుతో మాట్లాడిన దేవుడు. అమ్మా ఇప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని సమాధానం వెలుడి చలిగాచుకునుడి చాలు. మీలో ఎవడైనను సమాధానం లేక వెళతారా? అయితే మీరు బుద్ధి మాటలు విని అన్ని వేళలా లోకానికి పాపానికి మీరు దూరంగా ఉంటే సమాధానాన్ని వెంటాడండి. ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, చూడండి మరి ఇక్కడ యాహోను పత్రిక, యాహోను రాసిన సువార్త 5:21 ఏం చెప్తుందంటే 5:21 చూద్దామండి. యాహోను సువార్త 5:21 చూద్దామండి. యాహోను సువార్త 5:21 చూడండి. తండ్రి ముతులను ఎలాగ లేపినో అలాగనే ఆ కుమారును ఇష్టం వచ్చిన వారిని చూశారండి. తండ్రి ముతులను ఎలాగ లేపెను మనం అలాగనే లేపుతాడు కనుక విన్న మాటలే మీరు హృదయములు భద్రపరుచుకొని అన్ని వేళ గిజ్జోనుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతాడు కనుక నీ కుటుంబంలో నీలో సమాధానం ఉండాలంటే మోకాళ్ళు వంచు, టీవీ కానీ మోకాళ్ళు వంచు. పవ్వా నా కుటుంబంలో సమాధానం లేదు, నాలో సమాధానం లేదు, నాకుండా కుటుంబం పాడైపోతుందని ప్రార్థన చేయి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మరి మమ్మల్ని విస్తారంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ బిడ్డలు ఓపికగా విన్నారు తండ్రి. విన్న హృదయాలలోకే జరిగించు. విన్న హృదయాలలో తండ్రి అయా ఇదిగో తండ్రి వాళ్ళ అక్కలు అవసరాలు తీర్చను ఆయన, వాళ్ళ వ్యాధులు ముట్టు తండ్రి, వాళ్ళ అక్కలు తీర్చమని సహాయపడతామని, నా భారతదేశాన్ని మరి ఆదరించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకొని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం చూచిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.